అందరికీ మరొక్కమారు మన ఛానల్కి స్వాగతం అండి. ఈ వీడియోలో రవ్వ లడ్డూని మేము తయారు చేసామండి. దీనికోసం మూకుట్లో కొంచెం నెయ్యి వేసి జీడిపప్పు కిస్మిస్ దోరగా వేయించుకున్నాము. అదే మూకుట్లో 1 కప్పు బొంబాయి రవ్వ, అదే సూజీ రవ్వని వేసి వేయించుకుంటున్నామండి. దీనిని దోరగా వేయించుకోవాలండి, కమ్మటి వాసన వస్తుంది. అప్పుడు దీనిని వేయించినది తీసి వేరే ప్లేట్లో పెట్టుకోవాలి. ఇదిగోండి, ఎర్రగా ఇలా వేగింది. ఇప్పుడు కమ్మని వాసన వస్తుంది. ఇందులో 1 కప్పు రవ్వకు 1/3 కప్పు పంచదార వేసుకున్నామండి. మరికొంచెం పంచదార తీసుకుని 3 యాలకులు మిక్సీ చేసుకొని పెట్టుకున్నామండి. తరువాత 1/2 కప్పు లేదా 1/4 కప్పు ఎండు కొబ్బరిని తీసుకొని కొంచెం అలా వేడి చేసి ఇందులో వేసుకున్నాము. ఎండు కొబ్బరి లేకపోతే మీరు పచ్చి కొబ్బరి అయినా తీసుకొని కొంచెం ఫ్రై చేసి అందులో వేసుకోవాలి. తరువాత ఈ మిశ్రమాలన్నిటినీ, అంటే బొంబాయి రవ్వ, పంచదార, తరువాత ఎండు కొబ్బరి, వేయించిన జీడిపప్పు కిస్మిస్, వీటినన్నిటినీ కూడా కలుపుకోవాలండి చక్కగా. వీలుంటే మీరు బొంబాయి రవ్వ కూడా మిక్సీ చేసుకుంటే స్మూత్గా వస్తుంది, లేకపోతే ఇలాగే చేసేసుకోవచ్చు. దీనిలో కాచి చల్లార్చిన పాలు బాగా మరిగించిన తర్వాత, పాలు గోరువెచ్చనైన తర్వాత కొద్ది కొద్దిగా ఇందులో వేసుకొని ఈ మిశ్రమంలో వేసుకొని ఉండలు చేసుకోవాలి. ఒక్కసారి ఎక్కువ పాలు వేసుకోకూడదండి, పల్చగా అయిపోతాయి. ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. కొద్ది కొద్దిగా పాలు వేసుకోవాలి, కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవాలి. ఎందుకంటే ఉండ బాగా కట్టుకోగలుగుతాము, సువాసన కూడా బాగుంటుంది. ఈ విధంగా చేతికి కూడా కొంత నెయ్యిని రాసుకొని చక్కగా ఉండలు చేసుకోవాలండి. ఆహా అనిపించే రవ్వ లడ్డూలండి ఇవి. చాలా బాగుంటాయి, చేసుకోవడం కూడా సులభంగా ఉంటుంది. ప్రాచీన కాలానికి వెళితే అందరం ప్రతి పండగకి తప్పనిసరిగా ఈ రవ్వ లడ్డూని చేసుకుంటూనే ఉంటాము. మీ అందరికీ అది గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు కూడా చేసుకుంటూ ఉన్నాము. చూడండి, చక్కగా వచ్చాయి, గుండ్రంగా మంచి సువాసన భరితంగా ఉంటాయండి ఇవి. చూస్తేనే చాలు నోట్లో నీళ్ళూరుతాయి. రేపు శ్రావణ శుక్రవారానికి అమ్మవారికి ప్రసాదంగా కూడా పెట్టుకోవచ్చు. అంత బాగుంటాయండి ఈ రవ్వ లడ్లు. మీరు కూడా వీటిని తప్పకుండా చేసుకోండి. ఆల్రెడీ మీరు చేసుకునే ఉంటారు, మేము చేసుకున్నాం కాబట్టి ఒక్కసారి మేము ఇక్కడ చూపిస్తున్నాము. చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఈ రవ్వ లడ్డూలు. చూస్తుంటేనే ఎంత బాగున్నట్టు అనిపిస్తున్నాయి కదా. వీటిని మేము మళ్ళీ కూడా ఒక గిన్నెలో అమర్చుకుంటున్నాము. చాలా అందంగా ఉన్నాయి, బాగా గట్టిపడ్డాయి. మీరు తప్పకుండా వీటిని తయారు చేసుకోండి.